ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు ప్రియులారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు 3:4 వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఆమేన్. ఎలుగెత్తి నేను దేవునికి మొరపెట్టుచున్నాను. మనం ఎప్పుడు గట్టిగా పిలుస్తామండి? ఎలుగెత్తి మొరపెట్టడం అంటే గట్టిగా పిలవడం. మన ఇంట్లో ఎవరైనా చాలా దూరంగా ఉన్నారు, లేదా వాళ్ళు వినే పరిస్థితులు లేరు అంటే మనం వాళ్ళని గట్టిగా పిలుస్తూ ఉంటాం కదా. దూరంగా ఉన్నారంటే గట్టిగా ఎలుగెత్తి పిలుస్తాం, దగ్గర ఉంటే మెల్లిగా మాట్లాడతాం. సో మరి దేవునికి ఆయన ఎలుగెత్తి మొరపెడుతున్నాడంట. అంటే తన యొక్క పరిస్థితి చాలా కష్టంగా ఉంది, దేవుడు తనకి ఎంతో దూరంగా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాలి అని ఆయనకి ఎంతో హృదయ అంతరంగము నుంచి ఆయన గట్టిగా మొరపెడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థనలో చాలా గట్టిగా ఏడుస్తాము, గట్టిగా మరి కన్నీరు కారుస్తాము, అరుస్తాము కదండి. అంటే ఎప్పుడు అట్లా చేయము, కానీ చాలా లోపల మనకి ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఎక్కువ గట్టిగా మనము ప్రేయర్ చేస్తాం. సో ఆ టైంలో మన ఎలుగెత్తి మన కష్టకాలంలో, మన బాధల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం అంటే ఆయన సన్నిధి, పరలోకంలో ఆయన సన్నిధిలో నుండి దేవుడు మనకి జవాబు ఇస్తానంటున్నాడు. నిజంగా ప్రియులారా, మరి దేవుడు తప్పకుండా మనకి జవాబు ఇస్తాడు. మనం మొరపెట్టాలి. ఆయనకి మొరపెట్టినప్పుడు, మన కష్టంలో, మన బాధలో, మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, కన్నీటితో ఉపవాసముతో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి జవాబు ఇస్తారు. మన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. సో ప్రార్థించండి, జవాబులు పొందండి. మన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.